నా కొడుక్కి కోడలికి మధ్య సఖ్యత లేదు. ఆ సఖ్యత కుదరాలంటే ఏం చేయాలో మీరే చెప్పాలి. అసలు ఆ సఖ్యత కుదిరే అవకాశం ఉందో లేదో కూడా మీరే మాకొక స్పష్టతనివ్వాలి. ఇలాంటి అనుమానం మీరు వ్యక్తపరుస్తారని నేను ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడే అర్థమైంది. ఓహో, అలా అయితే మా సమస్యకి పరిష్కారం వెంటనే దొరుకుతుందా స్వామి? చూస్తాను. అమ్మా నీలవేణి, నీ చెయ్యి ఇవ్వమ్మా. మీరేమో సఖ్యత లేదు, ఇద్దరి మధ్య దూరాలు తగ్గడం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అవును స్వామీజీ, వాళ్ళిద్దరూ కలకాలం కలిసి బతికే యోగం ఉందా లేదా అనేది మా అనుమానం. కలిసి ఉండడం కాదు, నీలవేణి చేతిలో సంతాన ఛాయలు పుష్కలంగా కనబడుతున్నాయి. తారక్ నీలవేణిల పండంటి కాపురం కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది. స్వామీజీ, మీరేం అనుకోకపోతే ఒకసారి కళ్ళజోడు పెట్టుకుని కూడా చూస్తారా? కళ్ళజోడు పెట్టుకోవడం దేనికి? అంటే ఆ సంతాన ఛాయలు నిజంగా ఉన్నాయని భ్రమపడుతున్నారా అని. అంటే నా భవిష్యవాణినే మీరు వెక్కిరించాలనుకుంటున్నారా? అయ్యో, అదేం లేదు స్వామీజీ. శోభనం గదిలోకి తీసుకెళ్లిన పాలు చల్లారు విరిగిపోతాయి తప్ప అది ఆ భార్యాభర్తలిద్దరూ పంచుకున్నదే లేదు. స్నేహంగా దగ్గరికి తీసుకున్నదే కనిపించడం లేదు. అలాంటిది సంతాన యోగం అంటున్నారు. అందుకే మా ఆయనకి అంత అనుమానం కలిగింది. చూడండి, మీ అందరికీ అలా అనిపించిన సంఘటనలు వాళ్ళిద్దరి మధ్య ఏమి జరిగినా అవి తాత్కాలికమే. కానీ మున్ముందు వీళ్ళిద్దరూ ఎంతో సన్నిహితంగా మెలగబోతున్నారు. సంతోషంగా బ్రతకబోతున్నారు. సంతానంతో వర్ధిల్లబోతున్నారు. చాలా మంచి మాట చెప్పారు స్వామీజీ. మనసుకి హాయి కలిగించే మాట చెప్పారు. చాలా సంతోషంగా ఉంది స్వామీజీ. స్వామీజీ ఇలా అంటున్నారేంటి? నీలవేణి చూస్తే కనీసం నన్ను తాకను కూడా తాకనివ్వడం లేదు. స్వామీజీ ఏకంగా సంతానం గురించి మాట్లాడుతున్నారు. ఏంటో అర్థం కావట్లేదు. తారక్కి నీలవేణికి మధ్య ఏర్పడిన దూరం నానాటికి పెరుగుతుందని, వాళ్ల బంధమిక పటాపంచలైపోతుందని నేననుకుంటూ ఉంటే స్వామీజీ ఏంటి పిల్లలు పుడతారు, అల్లరి చేస్తారని ఏవేవో చెప్తున్నారు. అమ్మా కాదంబరి, ఇక మీ ధర్మ సందేహం తీరినట్టేనా? అవును స్వామీజీ. ఒక తల్లి తన బిడ్డ సంతోషమే కదా కోరుకుంటుంది. అలాగే నేను కూడా తారక్ నీలవేణి సంతోషం మాత్రమే కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరి జీవితం అద్భుతంగా మారాలని ఆశిస్తున్నాను. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది.
మీరు చెప్పినట్టు జరిగితే అదే చాలు. ఇక దేని గురించి ఆలోచించకండి. మీ ఇంట్లో ఇకపై అంతా మంచే జరుగుతుంది. స్వామీజీ, మీరొచ్చి చాలా మంచి పని చేశారు. ఇక్కడ కొంతమంది అపోహలు తొలగిపోయాయి, కొంతమంది అనుమానాలు చెరిగిపోయాయి. తాలక్ నీలవేణి సంతోషంగా వాళ్ళ భార్యాభర్తల పాత్రలు నిర్వహించబోతున్నారు. ఆ వార్త మా అందరికీ చాలా సంతోషాన్ని కలిగించింది. సరే మహేంద్ర గారు, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే స్వామీజీ. హలో తారక్, సారీరా, ఇందాక ఒక చిన్న మీటింగ్లో ఉన్నాను. అర్జెంటుగా ఫోన్ చేయమని మెసేజ్ చేసావు. ఏంటి సంగతి? నాసా శాస్త్రవేత్తలకి అంతరిక్షంలో కనిపించే వింతలన్నీ నాకు నా ఇంట్లోనే కనిపిస్తున్నాయరా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? మా ఇంట్లో నీలవేణి అనే శాస్త్రవేత్త ఉంది కదా, తన గురించే మాట్లాడుతున్నాను. అరే, నువ్వు ఆ అరాకొరగా అయినా మాట్లాడడం తగ్గించు, లేకపోతే నాకు అర్థమయ్యేలా అయినా చెప్పడానికి ప్రయత్నించు. లేకపోతే నువ్వు అడిగే ఏ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను. అది కాదురా, ఈరోజు ఇంటికి స్వామీజీ వచ్చారు. అయితే నీలవేణికి త్వరలోనే సంతాన యోగం ఉందని చక్కగా సెలవిచ్చి వెళ్లారు. అవునా? అయితే సంతోషించాల్సిన విషయమే కదరా.